నేను మీ ప్రీతి. వెల్కమ్ టు ప్రీతి చారీ ఛానల్. నేను ఈ వీడియో నా డ్యూ డేట్కి 1 డే బిఫోర్ తీస్తున్నాను. సో నాకు నిన్న చాలా పెయిన్స్ వచ్చాయి. నాకు డ్యూ డేట్ వచ్చేసి 28 నవంబర్ ఇచ్చారు డాక్టర్. ఇంకా 25 నవంబర్ నుంచి నాకు చాలా పెయిన్స్ వచ్చాయి. నేను ఇంకా ఈ వీడియో చేస్తానో చేయను అని అనుకున్నాను, కానీ ఇంకా నాకు నిన్న పెయిన్స్ తగ్గాయి. ఈరోజు నేను నార్మల్గా ఉన్నాను. సో హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ గురించి మీకు నేను ఏమేమి బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నానని ఒకసారి చెప్తామని చెప్పేసి నేను ఇలా మీ ముందుకు వచ్చేస్తాను. హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అనేసరికి మనకి చాలా లిస్ట్ వచ్చేస్తుంది. ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి వద్దు, అసలు పెట్టుకోవాలా వద్దా. కొంతమంది ముందు ప్యాక్ చేసుకుంటారు, కొంతమంది అసలుకే ప్యాక్ చేసుకోరు. డెలివరీ ముందు డేట్కి ముందు మనకి ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలియదు అనమాట. నాకు నిన్న కొంచెం పెయిన్స్ ఎక్కువ రాగానే ఇంకా మా మమ్మీ ప్యాక్ చేసేసింది. సో ఆ బ్యాగ్లో ఏమున్నాయని మీకు చెప్తామని చెప్పేసి నేను ఈరోజు 820 పెయిన్స్ లేనందు వల్ల మేము ముందుకు వచ్చేసాను. సో బ్యాగ్లో ఏమున్నాయో చూసేద్దామా ఒకసారి. సో బ్యాగ్లో మనం ఫస్ట్ వచ్చేసి డాక్టర్ రిపోర్ట్స్ అస్సలు మర్చిపోకూడదు. మనం ఉండే హడావిడిలోన క్లాత్స్ పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం, రిపోర్ట్స్కి వచ్చేసరికి మర్చిపోతాం. సో నేను ఫస్ట్ డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ ఒక కవర్లో ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇవి నా డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ. సో ఇవన్నీ మనం ఫస్ట్ ఒక దగ్గర పెట్టేసుకున్నాం. డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ ఫస్ట్ నుంచి చేయించిన స్కానింగ్స్ అన్నీ. మనం నెక్స్ట్ వచ్చేసి ఇది నేను నవంబర్ కదా, కూల్ క్లైమేట్. సో నేను నా స్వెటర్ కూడా ప్యాక్ చేసుకున్నాను. స్వెటర్ కూడా పెట్టేసుకుంటున్నాను హాస్పిటల్ బ్యాగ్లో. అండ్ ఛార్జర్, చెప్పలేం కదా నార్మల్ డెలివరీ అవుతుందో ఎలా అవుతుందో. సో ఛార్జర్ మస్ట్ అండ్ నీడ్. నెక్స్ట్ మఫ్లర్. చాలామందికి తెలిసి ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ మఫ్లర్ చాలా యూజ్ అవుతుంది. అప్పట్లో చాలా యూజ్ చేసేవాళ్ళు. సో మా మమ్మీ మఫ్లర్ కూడా ప్యాక్ చేసేసింది. అండ్ కాటన్ బడ్స్ మీరు పెట్టుకోవడానికి డెలివరీ తర్వాత చల్లగాలి వెళ్ళకూడదు అంటాం కదా, అందుకోసం. అండ్ ఆధార్ కార్డ్ కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. నేను నా డాక్టర్ రిపోర్ట్స్లోనే ఆల్రెడీ ఆధార్ కార్డ్ పెట్టేసాను. సో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ ఓల్డ్ శారీ ఒకటి. నెక్స్ట్ ఒక కాటన్ చున్నీ. తర్వాత మా మమ్మీ చిన్నగా బేబీకి అవసరమని చిన్నగా ఇలా ఒక క్లాత్తో స్టిచ్ చేసింది, ఓల్డ్ క్లాత్తోనే, దాని శారీతోనే బేబీని పండబెట్టుకోవడానికి దానికోసం అని చెప్పి. అండ్ 1 టవల్. అండ్ దెన్ బేబీకి డెలివరీ అయిన తర్వాత కాటన్ క్లాత్స్ చాలా అవసరం అవుతుంది కదా, అలానే ఇంకొక ఎక్స్ట్రా కాటన్ క్లాత్స్ పెట్టుకోండి. అలా 2-3 కాటన్ క్లాత్స్ అయితే చాలానే పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ కూడా మన లిప్స్ అనేవి మొత్తం డ్రైగా అయిపోకుండా కాపాడడానికి లిప్ బామ్ కూడా. అండ్ పుట్టిన పిల్లల కోసం కాటుక. అండ్ మనకు కూడా దిష్టి తగలకూడదు అట్లా అని చెప్పి పెడతారు కదా. సో నేను ముందుగానే కాటుక కూడా హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటాను. సో ఇవన్నీ వచ్చేసి నా హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్. అండ్ వీటితో పాటు స్లిప్పర్స్ నేను మీకు చూపించట్లేదు, ఆల్రెడీ ఉన్నాయి, బ్యాగ్లో పెట్టేసేసుకున్నాను. అండ్ ప్యాంటీస్. అండ్ ఆల్సో ఫర్గట్ టు సే, నేను మర్చిపోయాను, నైటీ. ఖచ్చితంగా ఒక నైటీ అండ్ ఒక బెడ్షీట్. మనం హాస్పిటల్లో మనకి సి సెక్షన్ అవుతుందో తెలియదు, నార్మల్ అవుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. సో నాది ఇది ఫస్ట్ డెలివరీ కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ లేదు పెద్దగా. లెట్స్ హోప్ ఫర్ నార్మల్ డెలివరీ. అండ్ ప్యాంటీస్ కూడా పెట్టుకోవాలి కంపల్సరీ. అండ్ మీకు ఇంకా ప్యాడ్స్ అండ్ డైపర్స్ అన్నీ అప్పుడప్పుడు హాస్పిటల్లో అయినా కొనుక్కోవచ్చు, లేదా ఆల్రెడీ కొనేసి హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ మా మమ్మీ చిన్నపిల్లల కోసం అని చెప్పి ఇలా స్టిచ్ చేసింది. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు ఈ తర్వాత అప్లోడ్ చేస్తాను, ఎలా స్టిచ్ చేస్తారనేది పిల్లల కోసం. ఇవి ప్యాంటీస్ టైప్ ఉంటాయి పిల్లలకి, డైపర్స్ బదులు ఇవి కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇవి కూడా పెట్టుకుంటున్నాను. అండ్ కర్చీఫ్స్ అంటే మా మమ్మీ మంచి కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్స్తోనే ఇలా సైడ్కి మొత్తం స్టిచ్ చేస్తుంది. కర్చీఫ్స్ అయితే కొంచెం మా క్లాత్ పల్చగా ఉంటుందని చెప్పి ఇవైతే మంచి కాటన్ అని చెప్పి అన్ని కాటన్ క్లాత్స్ అన్నీ మొత్తం పెట్టేసింది.
అండ్ ఒక సిజర్ కూడా పెట్టుకుంది. క్లాత్స్ కట్ చేయడానికి అక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఇవన్నీ మా హాస్పిటల్ బ్యాగ్లో ఉన్నాయి. మీరు కూడా మీ హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఒక్కసారి వీడియో చూసి ఏమేమి పెట్టుకోవాలో తెలుసుకోండి. ఇవన్నీ నా హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నానండి నేనైతే ఇవి. సో ఇంకా డ్యూ డేట్కి 2 days ఉంది కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది, కొంచెం హ్యాపీగా ఉంది. అన్ని ఫీలింగ్స్ క్లమ్సీగా ఉన్నాయి నాకైతే ప్రెసెంట్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. హాస్పిటల్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా నా బాడీని ప్రిపేర్ చేస్తున్నాను ఎక్సర్సైజెస్ అండ్ వాకింగ్తో. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ ఆఫ్టర్ డెలివరీ నా నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాం. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రీతి చారీ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే మర్చిపోయాను నేను, మీకు నా ప్రెగ్నెన్సీ టిప్స్ ఏమన్నా కావాలన్నా లేక ఇంకేదైనా జర్నీ తెలుసుకోవాలనుకున్నా కానీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి.